చూస్తున్నాం అక్కడ. మీరు అమరావతి నుంచి అవసరమైతే కంటెస్ట్ అన్నారు, ఇప్పుడు మళ్ళీ ఖమ్మం. ఏముంది ఇప్పుడు షర్మిల గారు చెప్పి వచ్చి రా, షీఈ్ ద పీసీసీ అధిష్టానం చెప్పి నువ్వు అటు పోంటే పోతాం, ఏముంది దానికి, ఏముంది. ఐ డోంట్ నీడ్ హిస్ పాస్పోర్ట్ కదా, జగన్ పాస్పోర్ట్. ఐ కెన్ గో వేరే వేరే. ఎట్లా ఉంది సిచ్యువేషన్? జగన్ గెలుస్తారా? లేదు, హీఈస్ గోయింగ్, గ్యారంటీ. ఆయన ఓడిపోతున్నాడు. ఆయన ఓడిపోతున్నారని కమ్మ కులానికి సంబంధించిన వాళ్ళు అంటారు, కానీ కామన్ పబ్లిక్ ఏమి ఇబ్బంది లేదు. పెత్తందారులు, మీలాంటి పెత్తందారులు. మీరు ఎవరిని గెలిచారు? కామన్ మెన్. నేను రోజు కలుస్తాను ఆంధ్ర నుంచి వచ్చే. జగన్ అంటారు పెత్తందారులు, మీరు మీలాంటి వాళ్ళంతా పెత్తందారులు చెప్తున్నారు. కానీ నీకు ఓట్లు కావన్నప్పుడు పెత్తందారులు అవసరం లేదా? నువ్వు ఆస్తులు సంపాదించుకున్నప్పుడు నీకు పెత్తందారులు పక్కన లేరా? నీకు ప్రచారం చేయడానికి నువ్వు తిట్టాల్సిన తిట్లు నువ్వు వాళ్ళ ద్వారా వాళ్ళ కులానికే నువ్వు పెట్టి వాళ్ళని కించపరిచేటట్టు నువ్వు చేయటం లేదా? మిస్టర్ జగన్మోహన్ రెడ్డి, డోంట్ వరీ, మేము వస్తాం, మళ్ళీ వస్తా, మళ్ళీ వస్తా, జాగ్రత్త. ఎందుకు కమ్మాస్ అంత యాంగ్రీగా ఉన్నారు? మేమెందుకు యాంగ్రీ సార్? ఆయన ఎందుకు ద్వేషి? హీజ్ అ పక్కా కమ్మ ద్వేషి. పోనీ చిన్న స్థాయిలో ఉన్న దళితులకి ఆయన సహాయం పలికాడా? ఎవరికైనా ఆయన పైకి తీసుకొచ్చాడా? రాజకీయ న్యాయం ఆయన మంత్రివర్గంలో ఉంది, క్యాబినెట్లో ఉంది. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు 50% మార్కెట్ కమిటీ చైర్మన్స్, ఇటువంటి వాటిలో కూడా ఆయన రిజర్వేషన్స్ ఇచ్చారు. నామినేటెడ్ పోస్టులో కూడా ఇస్తున్నారు, ఎమ్మెల్సీలు చేశారు, శాసన మండలి చైర్మన్, మంత్రివర్గం అన్నిట్లో కనిపిస్తుంది కదా. కనిపిస్తుంది. దోపిడీలు దోసుకోవటాలు కూడా కనిపిస్తుంది, రాష్ట్ర పైన మోపిన అప్పులు కనిపిస్తున్నాయి. నువ్వు చేసిన ప్రగతి, నువ్వు 3 క్యాపిటల్స్ చెప్పినోడు సగం క్యాపిటల్ ఎక్కడా రాలేదు. సో నీ రికార్డ్ నువ్వు స్థాపించుకున్నా. వీఆర్ ఫుల్లీ అవేర్. నౌ లెట్ ఇట్ బి. చూద్దాం ప్రజలు ఏం తీర్పిస్తారో చూద్దాం. నా అభిప్రాయంలో ఆయన పోతాడు. తెలుగుదేశం జనసేన వస్తుంది, ఎవరు వచ్చినా సరే హీ హ్యాస్ టు గో. తెలుగుదేశం జనసేన కాంగ్రెస్ ఎవరు వస్తారు? మీరు ఇప్పుడు మిడిల్ క్లాస్ అప్పర్ మిడిల్ క్లాస్ అన్హ్యాపీ ఉండొచ్చు, కానీ పూర్ పీపుల్ అంతా కూడా జగన్తో లేరా? సార్ నేను ఇక్కడ పిలవనా? నేను పిలిపించాను. నేను ఏం నవరత్నాలు నాకు మీ ఇంట్లో కనుక వాచ్మెన్ పనిచేస్తే అడగండి. ఆంధ్రప్రదేశ్ వాళ్ళే మోస్ట్లీ ఉంటారు కదా ఇక్కడ వచ్చేదే, అందరూ ఆంధ్ర వాళ్ళు. వాళ్ళ మీరే అడగండి. వాళ్ళు జగన్కి ఓటు అంటారు అనట్లేదు. ఆడవాళ్ళు విసిగిచ్చి వ్యసన పడుతున్నారు, తాగి తందనాలు ఆడి నేల మీద దొల్లుతూ ఉంటే, మేడం మా పిల్లల భవిష్యత్తు ఏంటి మేడం? మేము ఎక్కడ చదివిపించుకోవాలా? ఎట్లా పైకి తేవాలా? మేము గొడ్డు చాకరీలు చేసి వచ్చి మళ్ళీ ఇక్కడ వచ్చి చాకరీలు చేస్తున్నాం. అక్కడ మాకు ఉద్యోగాలు దొరకటం లేదు, పనులు ఇవ్వటం లేదు. అసలు రాష్ట్రం అంతా నాశనం అయిపోయింది. రోడ్లన్నీ అతుకులు బతుకులు అయిపోయినాయి. మా బతుకులు కూడా అలాగే అయిపోయినాయి. వాళ్ళు ఏడిపే వాళ్ళు నా దగ్గర, నా తెలంగాణ వాళ్ళు ఉన్నారు. ఐ హ్యావ్ లాట్ ఆఫ్ అదర్ కమ్యూనిటీస్ హు వర్క్ ఫర్ మీ. బట్ నాకు ఐ నో లాట్ ఆఫ్ ఫార్మ్ లేబర్ ఇది అది ఆర్ ఫ్రమ్ ఆంధ్ర. వాళ్ళకి విధి లేక గతి లేక పాపం ఎవరు కోరరండి. కొత్తగా వచ్చినప్పుడు ఓహో ఫ్రీగా వచ్చిందని అనుకుంటాం. కానీ మీరు చూడండి, ఇప్పుడు నుమాయిష్కి వెళ్ళి, ఎగ్జిబిషన్కి వెళ్ళి నువ్వు ఏదన్నా వస్తువు కొనుక్కుంటే, వాళ్ళు హెయిర్ ఆయిల్ కొనుక్కుంటే ఉచితంగా ఒక దువ్వెన ఏదో ఒకటి ఇస్తారు. 4 రోజులు దువ్వెన మోసపడతాం, అబ్బా సరదాగా ఇది కొనుక్కుంటే అది వచ్చిందని. 5వ రోజు అది పాడేస్తాం, దానికి విలువ లేదు. సేమ్ థింగ్ ఇన్ ఆంధ్ర. సో షర్మిలకు ఇంకొంత ముందు ఇవ్వాల్సిందా? చాలా తక్కువ టైం ఉంది కదా. లెటర్ షీఈస్ డూయింగ్ హర్ బెస్ట్. అండ్ నిజంగానే వాళ్ళ ఫ్యామిలీలో రిఫ్ట్ ఉందని అనుకుంటున్నారు మీరు? ఏమండి, ఉందా లేదా అది వేరే మాట. షర్మిల గారు హ్యాస్ బీన్ గివెన్ ఎ వెరీ బిగ్ రెస్పాన్సిబిలిటీ నౌ. అండ్ ఆమె కర్తవ్యం ఏంటి అనేది రుజువు చేసుకునే అవకాశం కూడా వారికి కలిగించాం. సో లెట్ us see. ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ షీ విల్ డూ వెరీ వెల్. అండ్ ఆడవాళ్ళు అనేటప్పటికి అలుసుగా పిచ్చి వాక్యాలు, అడ్డగోలి స్టేట్మెంట్లు ఇస్తే మూతిపళ్ళు రాలుతాయని నేను చెప్తున్నా. షర్మిల గారు నన్ను ఆహ్వానించనక్కర్లేదు, నేనే వెళ్తాను. ఏ ఆడ మనిషి గురించి కూడా అలుసుగా మాట్లాడారంటే మూతిపళ్ళు రాలుతాయి. ఇది మాత్రం నాన్ సెన్స్ ఫెలోస్. వీళ్ళు సైకలాజికలీ ఎఫెక్టెడ్ క్యారెక్టర్స్, వీళ్ళు ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉన్న ఎదవలు తప్పితే ఎదురుగా వచ్చేమనలేరు. ఈ ట్రోళ్ళు మోల్స్ అయ్యి వెనకాల కూర్చొని డమ్మ పేలితే వాట్ డు వీ కేర్? ఇట్లా చాలా చూసి రంగంలోకి వచ్చాం మేము, స్పెషలీ లేడీస్. వీ హ్యావ్ సీన్ అ లాట్.
సో అంత సులువుగా మేమేమి నలిగిపోయి చేతులు నలుపుకొని కళ్ళు నో, నువ్వు ఎంత అంటావో నీకు రెట్టింపుగా జవాబులు దొరుకుతాయి. ఖబర్దార్. ఒట్టి యూస్లెస్ క్యారెక్టర్స్, వాళ్ళ ఇళ్ళల్లో ఒక తల్లికి పుట్టిన యాదవలు, వీళ్ళు ఎటువంటి వాళ్ళు దట్ దే టాక్ అండ్ కమెంట్ ఆన్ అదర్ విమెన్ లైక్ దట్. ప్రతి మహిళ ఈజ్ యువర్ జన్మభూమి, నీకు జన్మిచ్చిన భూమి అది. ఏంట్రా నువ్వు మాట్లాడేది? పిచ్చి పిచ్చి వేషాలు. ఏమీ లేకపోతే ఆడపిల్ల మీద ఆమె శీలాన్ని ప్రశ్నిస్తారు. ఇది సీతమ్మ కాలం నుంచి నడిచిన ఇది. వీ డోంట్ కేర్. రోజులు మారిపోయినాయి బ్రదర్. నిద్రలేసి ఎదురు చూడు, రేపు నీకు పిల్లనిచ్చేవాడు ఎవడు రాడు నీ మొహానికి. దిస్ ఈజ్ యువర్ క్యారెక్టర్. నువ్వు ట్రోలింగ్ చేసినోడివి, నీ సైకాలజీ ఏంటో మాకు తెలుసు. చదువుకున్న ఆడపిల్ల ఎవరు నీ చేయి పట్టు. సో ఎట్లా సోషల్ మీడియాలో ట్రోలింగ్ ఓవరాల్గా ఇప్పుడు షర్మిల లాంటి వాళ్ళకే పరిస్థితి ఎదురవుతుంది కదా, దీన్ని ఎట్లా ఓవర్కమ్ చేయాలి? షర్మిల లాంటి వాళ్ళకే ఇది ఎదురవుతుంది. నోరు మూసుకున్న నలిగిపోయిన ఆడదానికి ఏమీ అవ్వదు. కాబట్టి వీఆర్ ఆదర్శం. వీ హ్యావ్ టు ఛాలెంజ్, వీ హ్యావ్ టు గో ఫార్వర్డ్. కాలు దువ్వి ముందుకు సాగటమే, ఇంకొక విధానం లేదు. కాబట్టి ఎవడో ఏది మమ్మల్ని ఆదరగొట్టేసి మమ్మల్ని బూతులు తిట్టేసి ఈ విధంగా పెట్టేస్తే మేము ఏదో వెనక్కాడతామని. షర్మిల వైఎస్ షర్మిల రెడ్డి కాదు, షర్మిల శాస్త్రి అని కొద్దిమంది వైఎస్ఆర్సీపీ ఫాలోవర్స్ చెప్తున్నారు. వైఎస్ పేరు కూడా వాడకూడదు, ఇంటి పేరు వాడకూడదు. రే ఎట్వల్లారా, అరే యూస్లెస్ క్యారెక్టర్స్. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మహిళలు రీటైన్ దేర్ మెయిడెన్ నేమ్స్. వీళ్ళు మొఖాలకి చట్టాలు మారినాయి అనేది కూడా తెలియదు అనమాట. వాళ్ళ బండారం వాళ్ళు బయట పెట్టుకుంటున్నారు. మహిళా కెన్ టేక్ ఎనీబడీస్ నేమ్, ఫాదర్స్ నేమ్ అండ్ హస్బెండ్స్ నేమ్ ఇష్టం ఉంటే, లేకపోతే రెండు జోడీ పెట్టుకొని కూడా చేస్తాము. మరి ఏంటి, ప్రియాంక చోప్రా జోనాస్ అని పెట్టుకుంది. అప్పుడు ఆమె సినిమా స్టార్ కాబట్టి అందరూ ఎగబడి అట్టు వెళ్తారు. ఈమె పెట్టుకుంటే ఈమె వేళ కష్టంగా ఉందా? ఆమె సమాన హక్కులు ఉన్న రాష్ట్రం ఇది. సమాన హక్కులు. ఒక మహిళా కూతురుగా వైఎస్ పేరే పెట్టుకోకూడదని చెప్పే ఈ కొడుకులు వీళ్ళెవరండి? జగన్ ఒక సూటిగా ఒక అలిగేషన్ చేశారు, కాంగ్రెస్ పార్టీ మా కుటుంబాన్ని గతంలో జీల్చింది, ఇప్పుడు కూడా జీలుస్తుంది. వైఎస్ వివేకానంద రెడ్డి అప్పుడు మా మదర్ మీద కంటెస్ట్ చేయించారు, విజయమ్మ మీద కంటెస్ట్ చేయించారు, ఇది ఆయన చంపాడు అని నరికేశారు. కాబట్టి ఇప్పుడు మేము వాళ్ళని చూసి వీళ్ళని చూసి మేమేం భయపడనక్కర్లేదు. మాట్లాడిన జగన్ చంపించారు. ఈ కుటుంబాన్ని మేమేం చేయాల్సినక్కర్లేదు. నువ్వు చేసుకున్న నేరాలకి కదా ఇప్పుడు జగన్ చంపించారు వైఎస్ వివేకానంద. నేను జగన్ చంపించారని నేను అనలేదు. కేంద్రంలో మీరు అధికారంలోకి వస్తే న్యాయం జరుగుతుందా వైఎస్ వివేకానంద రెడ్డి కేసులో? మీరు అధికారం వైఎస్ వివేకానంద రెడ్డి గారి కేసులో ఆయన బతుకుండగా ఆయన నా దగ్గరికే వచ్చి ఢిల్లీ పార్లమెంట్ సెంట్రల్ హాల్లో నన్ను పక్కకు తీసుకెళ్ళి నాకు కొన్ని వాస్తవాలు ఆయన తెలవపరిచారు. ఇది వాస్తవం. ఆ టైంలో నేను ఈ మ్యాటర్ టేకప్ చేశాను. ఈయన లైఫ్కి థ్రెట్ ఉందనే వాస్తవం నేను తెలవపరిచాను. చనిపోకముందా ఆయన వచ్చి నన్ను కలిచారు. ఈజ్ ఎ వెరీ నైస్ మ్యాన్, కొంచెం మెతకటోడు, మంచివారు. సో ఆ టైంలోనే ఆయన అన్నారు నన్ను చంపేస్తారు మేడం అని. నాకు కొన్ని వాస్తవాలు వివరాలు ఆయన చెప్పడం కూడా జరిగింది. సో ఆయన ఎలా చనిపోయారు? నువ్వు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండి యూ కాంట్ డూ ఎన్ ఎంక్వైరీ. నీ కుటుంబమే కదా, నీ కుటుంబాన్ని మేము చీలుస్తున్నామంటున్నావు. నీ కుటుంబంలో మీ బాబాయ్ మరణిస్తే నువ్వు అంత నిస్సహాయం ముఖ్యమంత్రివా? వై యు ఆర్ నాట్ డూయింగ్ ఎంక్వైరీ? బట్ ఇదంతా చంద్రబాబుకు సపోర్ట్ చేసేందుకు స్టార్ క్యాంపెయిన్లు అయ్యారు షర్మిల కానీ లేకపోతే సునీతారెడ్డి కానీ. ఇప్పుడు ఆయన జోషి అని చెప్తున్నాడా? ఇది నీ స్టార్ క్యాంపెయినర్స్ ఎవరు? జగన్ స్టార్ క్యాంపెయినర్స్ అంతా పేద ప్రజలు. మంచి సినిమా లేదు.